ఇది బీదల దేవుడు. ఎవరైతే ఇక్కడ దర్శించుకుంటారో తిరుపతి పోవాల్సిన పని లేదు. ఎవరైతే ఇక్కడ దర్శించుకుంటారో అహోబిడ నరసింహస్వామి చూడాల్సిన పని లేదు. ఎవరైతే ఇక్కడ దర్శించుకుంటారో సాక్షాత్తు ఈశ్వరుని దర్శించుకునేంత పుణ్యం. కాబట్టి ఆ పద్ధతి, ఆ సాంప్రదాయము అది 6000 సంవత్సరాల కిందటి మాట. తర్వాత 350 సంవత్సరాల కిందట మహారాజు ఇక్కడ పరిపాలించేవాడు గద్వాల సంస్థానంలో. ఆయన వేటకు రావడము, గుర్రం ఆగిపోవడము, ముందుకు వెనక్కపోకపోతే ఏంది ఇది గుర్రం పోలని చెప్పి దిగుతాడు. దిగితే అక్కడ నామాలు అంటించుకొని ఒక బోయ పిల్లవాడు కనపడతాడు. కనపడి ఏంటి అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందుకే గుర్రం పోతలేదు అని చెప్తాడు. అప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దేవుడిని దర్శించి సాష్టాంగ ప్రణామం చేస్తాడు రాజు. చేసి నాకు శత్రుభయం ఉంది, రాత్రి అవుతుంది, నాకు ఇల్లు చేర్చు, నీకు గుడి కట్టించి మాన్యాలు రథం చేయించి మాన్యం ఇస్తా అని చెప్పి మొక్కుకుంటాడు. ఆ గుర్రము 2 వేగంతో ఇల్లు చేస్తాడు. అప్పుడు ఆ బోయ పిల్లవాడిని పిలిచి కుమ్మరి, కమ్మరి, చాకలి అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు 545 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చి రథం చేయించిన, ఆ రథం రాజు చేయించిన అది పరంపర. అన్ని సంవత్సరాల నుంచి 350 సంవత్సరాల రథం అది. దానికి వెళ్తుంది, వాళ్ళకి వెళ్తుంది, దేవుడి దేవల అట్లే 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 నడిపిస్తుంది.